ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట, ఏం వీకడానికి వచ్చిండు చెప్పండి. ఏం ఇక్కడ ఏమి వీకలే, వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావాలి మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చి ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు, ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు, మళ్ళా ఏం వీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? ఆర్డర్ ఏమీ లే, వచ్చి ఎమ్మటే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిర్రు. ఏమైనా తీపియడానికి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే తీయడానికి రాలేదు. ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా. వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట. ఏం మీకు అనుకున్నారన్న ఈడ మీకేం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతున్నారు. ఏదంటే కేసులు పెడతాం, జైలు పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు, కోర్టుకైనా పోతాం, అవసరం లేదు మాకు. మరి అవునన్న, మరి ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న? మరి నష్టపడాలి ఏమనన్నా? మరి 15 లక్షలు కాదన్న, ముందు చెప్పాలి అంటే 5-15 లక్షలు కాదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది, తినడానికి నిద్ర లేదు, కరెంట్ లేదు, కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇయ్యలేదు. ఏమి ఏం చేస్తామన్నా మరి మేము?